జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పాపా హా గణపతి మాస్టర్ ఎక్కడున్నారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాస్టర్ని పిలుచుకొస్తాను. సరే. ఏంటో గణపతన్నకి పిచ్చి, రోజు ఏదో ఒక క్లాస్లోకి దూరి మాస్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. విద్య ఏంటి ఇక్కడ? ఇది నిజమా కళ? హాయ్ అండి. అదేంటండి క్లాస్ మధ్యలో ఆపేసి వచ్చారు? మీరు క్లాస్ చెప్తుంటే పిల్లలు అస్సలు గొడవ చేయడం లేదు. సూపర్. అసలు పిల్లలు ఉంటే కదా. ఏదో అనుకుంటున్నారు? ఏం లేదండి, మా పిల్లలు చాలా మంచివాళ్ళు. అవును, అందరూ బయట ఆడుకుంటుంటే మీరు మాత్రం క్లాస్ తీసుకుంటూనే ఉన్నారేంటి? అదా, ఎక్స్ట్రా క్లాసులు. అవునా? సరే, మీరు వెళ్ళి పాఠాలు చెప్పండి, అయ్యాక మాట్లాడుకుందాం. అర్రే పర్లేదండి, ఒక 10 minutes రివైజ్ చేసుకుంటారు. మీకు కాఫీ అలవాటు ఉందా? తక్కువ. అయితే ఉంది కదా, పదండి అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అన్నా అన్నా అరే, నేను మేడం గారితో మాట్లాడుతున్నాను, వచ్చాక నీ బాధ వింటాను, సరేనా? సరే అన్నా. వెళ్ళు. అదేంటండి మిమ్మల్ని మాస్టారు అని పిలవకుండా అన్న అంటున్నాడు? అదా, రండి. నాకు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోవడం ఇష్టం అండి. పిల్లలు నాతో చాలా క్లోజ్గా ఉంటారు, అందుకే అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తారు. మీలాంటి మాస్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. మాస్టారు, మీరు గ్రేట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, ఇంటర్వల్ టైం అయింది, బెల్ కొట్టాలి. మీరు మాస్టర్ కదా, మీరు బెల్ కొట్టడం ఏంటి? అది ప్యూను ఊరు వెళ్ళాడు, అందుకని నేను అలారం పెట్టుకుని మరీ బెల్ కొట్టాను. ఆలస్యం చేస్తే పిల్లలకి క్లాసులు పోతాయి కదా. నిజమే అనుకోండి, కానీ మీరు బెల్ కొట్టడం ఎందుకో బాలేదు. అది నా కోసం ఎవరో వచ్చారన్నారు, ఎవరూ లేరే. గణపతి, నా కోసం ఎవరో అమ్మాయి వచ్చిందంట, చూసావా? మీకోసం కాదు సార్, నా కోసం. పిల్లలు ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సరే, ఒకసారి లోపలికి రా. అలాగే సార్. ఆయన ఏంటి మీకు గౌరవం ఇవ్వకుండా గణపతి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఆయన ఇక్కడ సీనియర్ టీచర్, తమ్ముడు పిలిచినట్టుగా పిలుస్తాడు. ఇంకా మా కరెస్పాండెంట్ అయితే యారా గణపతి, ఓరే గణపతి అని కొడుకుని పిలిచినట్టు ప్రేమగా పిలుస్తారు. ఇక్కడ నేను అందరికంటే చిన్నవాణ్ణి, ఈ స్కూల్ని నా ఇల్లులా చూసుకుంటాను. హలో, ఏమండి?
ఏమైంది అలా ఉండిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు? నన్ను క్షమించండి మాస్టర్ గారు. ఎందుకు? నిన్న మీకు జరిగిన అవమానం నన్ను చాలా బాధ పెట్టింది. మీ అమ్మగారు, మీ ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో. గురువు దైవంతో సమానం. అలాంటి మిమ్మల్ని అవమానిస్తుంటే నా వల్ల కాలేదు. అయ్యో పర్లేదండి, మీరు బాధపడకండి ప్లీజ్. నిన్న మీరు మా ఇంట్లో వదిలేసి వెళ్ళిన వస్తువులు తీసుకుని వచ్చాను. ఇందులో మీ జాతకం కూడా ఉంది. ఇంకెందుకండి జాతకం? దానివల్ల నేను మనసు పడింది, కోరుకున్నది జరగవని అర్థమైంది. శంకరం మాస్టర్ గురించి ఇక జన్మలో వినకూడదనుకున్నాను, కానీ అతని రక్తాన్ని కళ్ళారా చూశాను. నిన్ను దారిన పోయేవాడికైనా ఇస్తాను గాని ఆ గణపతి మాస్టర్కు మాత్రం ఇవ్వను, గుర్తుపెట్టుకో. మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. నేను మీ జీవితంలోకి రావాలని మీరు కోరుకున్నారు. కానీ ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు. నేను కోరుకున్నట్టు నా జీవితం ఉంటుందో లేదో అనే భయం నాలో మొదలవుతుంది. రే గణపతి, ఆ, ఎంతసేపు మాట్లాడతావురా? లోపలికి రా. వస్తున్నాను సార్. మీతో పనున్నట్టుంది, మీరు వెళ్ళండి, నేను బయలుదేరుతాను. వస్తానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.